హై వ్యూవర్స్, నేను నా అన్వేషణ ప్రపంచయాత్ర అతనికి సంబంధించి బహుశా నాకు తెలిసి మీడియాలో ఎవరూ టచ్ చేయలేదు. అప్పుడు నేనే టచ్ చేశాను. అతను జైల్లో వేయక తప్పదా, అతని భాష ఏంటి, అతని రోత వీడియోలను చూసి ఎలా సజ్జనర్గా అతనితో ఇంటరాక్ట్ అయ్యి ఉన్నారు ఏంటి అని చెప్పేసి. సో అలా వీడియో వచ్చినటువంటి నాకు ఇప్పుడు ఈ వీడియో వచ్చినటువంటి ధర్మం ఉంది అండ్ రెస్పాన్సిబిలిటీ. అతని భాష మారింది. యాక్చువల్గా నేను వీడియోస్ ఇంక చూడను, బట్ రిఫరెన్స్ కోసం ఈరోజు ఒక వీడియో పంపారు. అదేంటంటే యూట్యూబర్ క్రాంతి అంట, అతను మిలియన్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారంట. బట్ కొంతమంది అన్నట్టు ఏంటంటే ఇతను యాంటీ బీజేపీ అన్నట్టు ఒకసారి అండ్ యాంటీ టీడీపీ అన్నట్టు ఉంటాడండి ఒకసారి. జనాల్లో అనుమానాలు ఏవైతే ఉంటాయో అవి నిజం అన్నట్టు చూపిస్తూ వ్యూస్ పొందుతూ ఉంటాడు ఇతను అని చెప్పేసి నాతో అంటూ, ఇందులో అవినాష్ ఏ రకంగా అతను రిక్వెస్ట్ చేశాడో చూడండి అండ్ అవినాష్ అతని గురించి ఏం చెప్పాడు చూడండి అంటూ పంపారు. సార్ కొంచెం చూసాక నాకు క్లారిటీ వచ్చింది. ఏంటంటే ఆ గొడ్ల వల్లేరు కాలేజీకి సంబంధించి నేను నెత్తులు ముత్తుకొని చెప్పా. అప్పుడు కానీ పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి కానీ ఇంకా మీలో ఎంతమంది అయితే నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అవుతుంటారో మీ అందరికి గుర్తుండాలి, ఏవైతే అనుమానం అంటూ మణిపూర్ అల్లర్ల దగ్గర నుంచి ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ మరణం వరకు చాలామంది అనుమానాలు అంటూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇతను క్రాంతి అనే అతను కానీ తర్వాత మీరు చెప్పే కొంతమంది జర్నలిస్టులు కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ అనుమానాలకి ఇంకొన్ని యాడ్ చేసి ప్రూఫ్లు అంటూ అవంటూ వ్యూస్ను పెంచుకుంటారు, మిమ్మల్ని మరింత పిచ్చోళ్ళని చేస్తారు. నేనేం చేస్తాను, నాకు వ్యూస్ వచ్చిన రాకపోయినా పర్లేదు, నన్ను తిట్టుకున్నా పర్లేదు అని చెప్పేసి అందులో అనుమాన పడాల్సింది ఎంత, నిజం ఎంత ఉంది ఏంటని చెప్పేసి నేను వీడియోలు ఇస్తాను. దానివల్ల మన పాస్టర్ ప్రవీణ్ విషయంలో గుంపులుగా జాంబీలాగా వచ్చి మీద పడిపోయారు, పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతూ బూతులు పెడుతూ. అలాగే గొడ్లవల్లి విషయం అప్పుడు అదే జరిగింది, మణిపూర్ విషయం అప్పుడు అదే జరిగింది. బట్ నేను మాత్రం నా ఎథిక్స్ని మాత్రం ఎథిక్స్ మాత్రం వదలలేదు. సో ఇప్పుడు నాకేం క్లారిటీ వచ్చింది, నేను కరెక్ట్గా ఉన్నా. సో ఇటువంటి మూమెంట్లో పాపం, నిజంగా పాపం. ఎందుకంటే నా అన్వేషణ కుర్రాడు ఇతని బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళ గురించి మాట్లాడుతున్న మూమెంట్లో అతను ఈరోజు ఉన్నటువంటి విధానం చూసి ముచ్చటేసింది నాకు. ఎవరిని వదలట్లా, ఎవరి మీద అయితే కేసులు నమోదు అవ్వలేదో వాళ్ళందరి డీటెయిల్స్ గురించి ముందు పెడుతున్నాడు. ఆమె శివజ్యోతి ఎవరు, సావిత్రి ఆమెది కానీ, తర్వాత జశ్వంత్ ఎవరు అతను కానీ, తర్వాత అంతకుముందు మాజీ గర్ల్ ఫ్రెండ్ అతనికి ఎవరు ఉండే వాళ్ళు కానీ, యూట్యూబర్లు ఎవరు ఉన్నారు విఆర్ రాజు అని, వాళ్ళని వీళ్ళని క్రాంతి అని మొత్తం బయట పెడుతున్నాడు. ఫస్ట్ మనం అనుకున్నది ఏంటి, ఏదైనా కాంపిటీషన్ ఏదైనా ట్రావెల్ బ్లాగ్స్ చేసే వాళ్ళు వాళ్ళని అనుకున్నాం. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ రకం పెడుతున్నాడు. అఫ్కోర్స్ ఇందులో ఇతర స్ట్రాటజీ ఒకటి ఉంది. ఏంటది, మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి, అతనికి ఆల్రెడీ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, దెన్ వ్యూస్కి వచ్చే ఆ రెవెన్యూ అనేది గట్టిగానే వచ్చింది. సో ఓ రకంగా డబ్బు వస్తుంది. తర్వాత సొసైటీకి సంబంధించేసి ఏమంటున్నాడు, అవేర్నెస్ కల్పిస్తున్నాడు. మీరు వదిలినా నేను వదలనంటే పోలీసులకి లీడ్ ఇస్తున్నాడు, హింట్ ఇస్తున్నాడు. అన్నింటికి మించి ఇతనిలో నచ్చింది ఏంటంటే, మరి నిజమేంత అబద్ధమేంత ఖచ్చితంగా చేస్తున్న నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే ఇతను వచ్చిన మార్పు నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి. ఏమంటున్నాడు, ఈ వచ్చే డబ్బులు ఏవైతున్నాయో, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలకి వచ్చే డబ్బులు ఏవైతున్నాయో ఖచ్చితంగా ఆ డబ్బులని ఈ బెట్టింగ్ యాప్ల వల్ల రీసెంట్ టైమ్స్లో ఎవరైతే బాధపడ్డారో, చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు ఇస్తా అని చెప్తున్నాడు. అది నాకు బాగా నచ్చింది, అది ఖచ్చితంగా అతను నిరూపించడం చెప్పేసి కోరుకుంటూ అందుకోసం ఈ వీడియో ఇస్తున్నా. ఏమని, గతంలో అతను బూతులు మాట్లాడినప్పుడు గలీజ మాటలతో వీడియోలు చేస్తే వాటిని మీరు ఇష్టపడ్డారు కదా, ఎలా ఇష్టపడతారు, అటువంటి ముందు చూడటం ఆపండి అని చెప్పేసి అన్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ వీడియోలు చూశాక రానున్న రోజులకి బూతులు మాట్లాడకుండా నేను వీడియోలు ఇస్తానంటూ ఎటకారంగానే పత్తి తేపర సంతలు దట్ ఏదో అంటూ అతను చేస్తున్న విధి చూసి గుడ్, ఇది మార్పు. అండ్ అతను కొంతమంది రిక్వెస్ట్ చేసిన ఆ పచ్చళ్ళ అమ్మాయిలు మొన్నారు వాళ్ళు కానీ ఇతను కానీ రిమైన్ ఎవరైనా రిక్వెస్ట్ చేసిన వీడియోలు చేయొద్దు అన్నట్టు, లేదన్నప్పుడు నీ సాయం కావాలన్నట్టు వాళ్ళకి చేయాల్సింది చేస్తూ మరలా ఇప్పుడు ఏమంటున్నాడు, బెట్టింగ్ యాప్ల వల్ల నిన్నో మొన్న కుర్రాడు చనిపోయాడు పాపం రైల్వే ట్రాక్ మీద అడ్డంగా ట్రైన్కి పడుకొని. సో ఆ కుటుంబానికి నేను డబ్బులు ఇస్తాను, ఇంకా చనిపోతూనే ఉన్నారు కాబట్టి బెట్టింగ్ యాప్ల సంబంధించి ఆపాలి, బెట్టింగ్ యాప్లలో డబ్బులు ఎవరైతే పొందారో ఒక్కడిని కూడా వదిలిపెట్టనని చెప్పేసి వెతికి మరి తీసుకొచ్చి వాళ్ళు పెడుతూ ఉన్నాడు. మరలా చెప్తున్నాం, దీనివల్ల తనకు వ్యూస్ వస్తాయి నో డౌట్. ఆ వచ్చిన డబ్బుని మరలా సమాజానికి వాడతా అన్నాడు, అందు మెచ్చుకుంటా. అండ్ గతంలో ఇతను ఏదైతే వాడిన వల్గర్ లాంగ్వేజ్ ఉందో ఇక వాడను అంటున్నాడు. సో దానివల్ల ఏమైంది, రానున్న రోజుల్లో ఇంకా బెటర్ వీడియోస్ ఇవ్వడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. సో మనస్ఫూర్తిగా నా అన్వేషణ, ఆ కుర్రాడి పేరు మరి ఏంటో తెలియదు, అవినాష మరి ఏంటో డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో మేబీ నాకన్నా వయసు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. సో సోదరా, మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నా. హ్యాపీగా మంచి కామెడీ టైమింగ్తో నిజాలు జనానికి చెప్తూ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ అక్కడ నుండి విశేషాలని మన అందరూ కూడా చక్కగా చేరవేయండి. ఐఆమ్ షూర్ నా అంచనా కరెక్ట్ అయితే మేబీ ఇంకొద్ది నెలల్లోనే ఈ నా అన్వేషణ కుర్రాడు ఇతను ఖచ్చితంగా సినిమాలో అయితే కనిపిస్తాడు, ఖచ్చితంగా సినిమాలో నటిస్తాడు. నాకైతే అది మాత్రం చాలా స్ట్రాంగ్ అనిపిస్తూ ఉంది. మీరేమంటారు?
సినిమాల్లోకి ఇతను తీసుకుంటారా లేదా, ఈ బిగ్ బాస్ ఇటువంటి వాటిలోకి ఇటువంటి వాళ్ళు ఈజీగా వస్తారు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ ఇతనైతే రాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి వద్దని ప్రమోట్ చేస్తున్న ఇతను ఈ బిగ్ బాస్ లాంటి వర్ష షోలకి అయితే అతను కూడా నాకైతే అనిపిస్తుంది. మేబీ బిగ్ బాస్ లవర్స్ ఉంటే ఉండొచ్చు కాక, ఇప్పుడు ఇతను వర్షం మొత్తం చూస్తే సమాజానికి ఉపయోగపడేది ఏదైతే ఉందో నేను అదే ప్రమోట్ చేస్తా, సమాజానికి ఉపయోగపడేది ఏదైతే ఉందో అదే నేను చేస్తానట్టుగా ఉన్నాడు. కాబట్టి ఆ వేళ నేను అంటూ ఉన్నాను, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ నా అన్వేషణ ఈ కుర్రాడు ఎవరైతే ఉన్నారో, ప్రపంచ యాత్రికుడు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంచి పొజిషన్ అయితే ఉంటాడు. నాకైతే గట్టిగా అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.